గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాదారులను సైలెంట్గా వదిలిపెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వెంటాడి తరుముతుంది. నటుడు నాగార్జునకు ఇదేం కక్కుర్తి, సినిమా డైలాగులు కొట్టడం కాదు, చేసిన తప్పు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెరువులు నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయి. ఎంఐఎం నేత అక్రమ కట్టడాలను కూడా తొలగించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చేస్తారా? హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారు? నెక్లెస్ రోడ్లో కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. నెక్లెస్ రోడ్డును కూడా తవ్వేస్తారా? జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని నీటి కుంటలో నిర్మించారు, మరి ఆ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అసలు నీకు బుద్ధి ఉందా లేదా అర్థమైతే లేదు. చెరువు కుంటలో ఇల్లు కట్టిర్రా బాబు, ఫామ్ హౌస్లు కట్టారని కూలుస్తుంటే అది దాని మీద ఏముంది, ఆ పట్టా భూమా కాదా అని చెప్పే దమ్ము ధైర్యం లేదు అసదుద్దీన్కి. అవుట్ రేట్గా మేమేదో మీరు కూలుస్తారని అడుగుతా అంటే పక్కోడి సంగతి నీకెందుకు? నీ దానికి డాక్యుమెంట్ ఉంటే తెచ్చి చూపి. ఫస్ట్ అదేడువు కదా, అది ఏడవకుండా ఏదో చెప్తావు ఎందుకు? అసదుద్దీన్ ఓవైసీతో ఈ సలావుద్దీన్ ఫ్యామిలీతో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే వాడు అడుక్కోడు, పక్కోడిది చెప్పి చూపిస్తాడు. ఇదే పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టే హైదరాబాద్లో యువమోర్చా కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, రకరకాల ఇవి ఉన్నాయి కాబట్టి వీళ్ళ డామినేషన్ కొంచెమైనా తగ్గింది. లేదంటే హైదరాబాద్ హమారా హై అని చెప్పి మొత్తం మీ ఇంట్లో మా ఇంట్లో కూడా వాళ్ళే వచ్చి కబ్జా చేసే పరిస్థితి. సో ఇక్కడ ఆయన గురించి మాట్లాడతలేడు, నువ్వు అది కూలుస్తావా ఇది కూలుస్తావా. అరే కూల్చే టైం వస్తే వాళ్ళకి తెలుసు పోయి ఏది లిస్టులో ఉందో, అది నువ్వేది చెప్పేది? అసదుద్దీన్ ఓవైసీ వచ్చి చెప్పాలా, డిక్టేట్ చేయాలా? వాళ్ళకి తెలియదా? జిహెచ్ఎంసీకి తెలియదా ఏది చెరువులో కట్టారు, ఏది ఎఫ్టీఎల్లో కట్టారు? అది ఫస్ట్ ప్రభుత్వ స్థలం. ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి ఉంది. వాళ్ళు వచ్చి కూల్చుకున్నా కూడా దాని మీద క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడు. సో నువ్వు డైరెక్ట్గా చెరువుల్ని కబ్జాలు పెట్టి, మీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెరువుల్ని కుంటల్ని కబ్జా పెట్టి, అట్లా అన్యాక్రాంతమైన స్థలాలను కబ్జా పెట్టి, రకరకాల ఆస్తుల్ని ఈ మదర్సాలకు సంబంధించిన ఆస్తుల్ని కబ్జా పెట్టి, తర్వాత వక్ఫ్ ల్యాండ్ కబ్జాలు పెట్టి పెద్ద పెద్ద భవనాలు నిర్మించి, వక్ఫ్ ల్యాండ్ కొన్ని లక్షల ఎకరాలు ఉంటే అందుట్లో హైదరాబాద్లో ఉన్న వక్ఫ్ ల్యాండ్లన్నీ అన్యక్రాంతం అయిపోయినాయి. ఈ మొత్తం వీళ్ళ దోపిడీకి గురైంది, ఎంఐఎం దోపిడీకి గురైంది. సో అవన్నీ దోచుకుతిన్న పరిస్థితుల్లో ఇంకా ఏదో మాట్లాడతాడు ఈయన. జిహెచ్ఎం కార్యాలయాన్ని కూలగొడతావా, ఇంకేదో చేస్తావా? ఎందుకు చేస్తారు? మీరు వచ్చి ప్రభుత్వాన్ని ఇది చేసి ఏమన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడు. నెక్స్ట్ హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు. సో ఇది పరిస్థితి. ధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు, అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు. చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టం, నగరానికి పూర్వవైపునం తీసుకొస్తాం. దిశలో ఏముందో చూద్దాం. ఎవరిని వదలం, వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫంక్షనింగ్. చెరువులను చెరబడితే ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఫామ్ హౌస్ల పేరుతో అక్రమ కట్టడాలు, అందులో కొందరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు. సర్కారును ప్రభావితం చేసేంత వ్యక్తులు సైతం ఉన్నారు. వాటిన్నింటికి పట్టించుకోను. హైడ్రా హైప్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం. ఆర్వార్ 2024 డ్రాఫ్ట్పై ప్రజామోదం. నిజాయితీతో పనిచేయాలి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి. సీనియారిటీ కాదు, ప్రజాదరణ అవసరం. యువ రక్తంతో తెలంగాణలో ముందుకెళ్తాం. సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష పూర్తి. కారీస్ ఖాతా 70 ఏండ్ల పట్ట, ఏది ప్రామాణికం? దరఖాస్తులు చేసుకుంటే బాఫ్రా పేరిట రిజెక్ట్. ఒక్కో ప్రభుత్వ భూములుగా మారిన పట్టా భూములు. కారీస్ ఖాతా, ఇది కారీస్ ఖాతా అనేది పెద్ద స్టోరీ. కారీస్ ఖాతా అంటే యాక్సెస్ ల్యాండ్, మొత్తం సర్వే నెంబర్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మిగిలి భూమి ఏదైతే ఉంటుందో దాన్ని కారీస్ ఖాతా అంటారు. ఆ మిగులు భూమికి సంబంధించి అక్కడ ఎన్ఓసి కానీ అక్కడ ఏదైనా డైరెక్షన్స్ కలెక్టర్ నుంచి తెచ్చుకోవాలి. కొన్ని ఎకరాల పరిధి వరకు డైరెక్టర్ పర్మిషన్ ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆ కారీస్ ఖాతాకి సంబంధించి కారీస్ ఖాతాని కూడా వదలని పరిస్థితి. కొంతమంది కారీస్ ఖాతాని కూడా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు. కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శనం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. హైవేలపై లారీల బీభత్సం. 225 విల్లాలకు నోటీసులు ఇచ్చిన హైడ్రా. చిత్రపూర్ కాలనీలో ఇది పరిస్థితి. 166 కూల్చివేతలు 2 నెలలు. కబ్జాల చెరల నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్. ఇది ఈ ఏడాదిలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారో చూద్దాం. తెలంగాణ ఉద్యోగులకు జేఏసీ ఏర్పాటు.
ఆక్రమణలని తొలగించాలి, హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇక్కడ గతంలో ఒక విషయానికి వస్తే, బీఆర్ఎస్ చేసిన దుర్మార్గాల విషయానికి వస్తే మీకు ఓపెన్గా ఒక విషయం చెప్పాలి. డ్రగ్స్ విషయంలో చాలామంది సినీ ఇండస్ట్రీ పెద్దలని బ్లాక్మెయిల్ చేశారు. చాలామందిని కంట్రోల్లోకి తెచ్చుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ధర్నా చౌక్ ఉంది కదా, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని మూసేసి అసలు ధర్నా చేయడానికి వీల్లేదు హైదరాబాద్లో అని చెప్పేసి ధర్నా చౌక్ని మూసేసింది. మీడియా సంస్థలన్నింటినీ కొనేసుకుంది. వాళ్ళ మెగా ఇన్ఫ్రా అవ్వచ్చు, మెగా వరల్డ్ అవ్వచ్చు, మై హోమ్ వరల్డ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి పెద్ద టీవీ9 లాంటి పెద్ద సంస్థను కూడా చేజిక్కించుకొని వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని మొత్తం మీడియా గొంతు నొక్కేసిన పరిస్థితుల్లో మీడియా బయటకు వచ్చి గట్టిగా అరిసిన పరిస్థితి. సో ఈ సొంత ఛానల్స్ అన్నీ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీడియా పైన ఆంక్షలు విధించి గొంతు నొక్కడం వల్ల సో చాలామంది జర్నలిస్టులు అరే ఎందుకు వీళ్ళ కింద బానిసలాగా పనిచేయాలని చెప్పేసి సొంతంగా ఛానల్స్ పెట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితుల్లోనే మన ఓకే టీవీ కూడా అలాంటిదే. సో అలా చాలా ఛానల్స్ బయటకు వచ్చినాయి. సో ఇవన్నీ వాళ్ళ మెడకి చుట్టుకున్నవి, ఇవన్నీ పాపాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు మెడకి చుట్టుకున్నాయి. అట్లా ఒక్కొక్క సందర్భంలో కొన్ని బయటపడుతుంటాయి ఆ పాపాలు. డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళని హెరాస్ చేశారు, ధర్నాలు చేయకుండా ఇందిరా పార్క్ని మూసేశారు, మీడియా సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని అరాచకాలు సృష్టించారు. సో పరిపాలన ఒక ఎత్తు అయితే ప్రజాదరణ కూడా ఒక ఎత్తు. పరిపాలన వేరు, ప్రజాదరణ వేరు. ప్రజాదరణకి కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ధర్నా చౌక్ కావాలి, లేదంటే మీడియా కావాలి, ప్రతిదీ ఉంటుంది. అది లేకుండా వాళ్ళని నిర్బంధించిన పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆ దుస్థితి పట్టింది. మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు అరేబియన్ దీవుల్లోని బ్యాంకు గ్యారంటీ. సంస్థకు 800 కోట్ల ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు. దేశంలో శాఖ లేని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 80 కోట్ల గ్యారంటీలు సమర్పణ. జూన్తో ముగిసిన గడువు. ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచి గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరటు. విండీస్ బ్యాంకుతో పొత్తులో మతలబు ఏంటి? డైవర్షన్ హై డ్రామా. సో ఇది అయితే ఈడీలు, సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూడాల్సిన స్టోరీ. దీని గురించి మనం ఎటు మాట్లాడలేము, ఎందుకంటే వీళ్ళందరూ కార్పొరేట్ కల్చర్లో ఉన్నోళ్ళే, వీళ్ళందరూ కార్పొరేట్ లీడర్ల జోలికి మనం వెళ్ళే పరిస్థితి లేదు. డైవర్షన్ హై డ్రామా. సో ఈ ఎటు తిరిగినా నమస్తే తెలంగాణకు వచ్చేసరికి హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ చెల్లుతుందా? ఈవీడీఎం అధికారులను ఇంకా రద్దు చేయకుండా హైడ్రాను రుద్దిన సర్కార్. చట్టం లేకుండానే హైడ్రాకు హక్కులు ఎక్కడ? ఓఆర్ఆర్ వరకు టీసీయూఆర్ పరిధి నిర్ధారణలో చట్టపరమైన సమస్యలు ఎన్నో. హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘనే. సో ఉల్లంఘన అయితే మొన్న హైకోర్టుకి వెళ్ళింది కదా నాగార్జున, వెళ్ళినప్పుడు మరి వీళ్ళు కూడా వెళ్ళారు కదా, జన్వాడ ఫామ్ హౌస్ గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వెళ్ళారు. కేటీఆర్ నా ఫ్రెండ్ అని చెప్పి ప్రణీత్ రెడ్డితో ఏవి ఇచ్చిన ఆ ఇదిలో కూడా హైకోర్టు ఎక్కడ 99 జీవోని మాత్రమే అమలు చేయండి అని చెప్పింది, కానీ హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా అనేది మరి హైకోర్టులో మాట్లాడుతుండే, అది మాట్లాడలేదు. ఇది వచ్చేసి సకలం చెరువు ఓవైసీ కాలేజీ. సలకం చెరువులో ఓవైసీ కాలేజీ. బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ చిత్రాలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. ఖచ్చితంగా కూల్చాలి. చెరువుని ఏ మేరకు ఆక్రమించారో చూడండి. మొత్తం చెరువును ఆక్రమించేసి తిట్టామంటారు, ఇంకేదో మాట్లాడతారు, కానీ ఖచ్చితంగా